నమస్తే. ముందుగా రైతు సోదరులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగ కనుమ. దీనినే పశువుల పండుగ అని అంటారు. సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయంగా ఉండే పశువులకు కృతజ్ఞతా భావంతో ప్రేమపూర్వకంగా వాటిని గౌరవించి పూజిస్తారు రైతులు. మరి మూగ జీవులను ఆరాధించి ఆ కనుమ నాడు అంతరించిపోయే దశకు చేరుకున్న దేశీయ ఆవులను పెంచుతూ వాటి వ్యర్థాలతో ఉప ఉత్పత్తులను తయారు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎం వర్మ విజయ గాథను ఇవాల్టి కార్యక్రమంలో చూసిద్దాం పదండి. వ్యవసాయ రంగంలో ఆవు పాత్ర అత్యంత అమూల్యమైనది. ఏ రకమైన పురుగు మందులు వాడకుండా ఒకే ఒక్క ఆవుతో 30 ఎకరాలను సాగు చేయవచ్చు. ఇది ప్రత్యక్షంగా నిరూపితమైన విధానం. ఆవులు మనకి ఆరోగ్యాన్ని అందించే అమృతము వంటి పాలను ఇవ్వడమే కాదు, వాటి పంచగవ్యములతో అనేక రకాలైన ఔషధ మందులు తయారవుతున్నాయి. అంతటి మన భారతీయ గోజాతి యొక్క విశిష్టతను విదేశీయులు సైతం గుర్తించి వాటిని పోషిస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ధనార్జనే ధ్యేయంగా సృష్టిని ధ్వంసం చేస్తూ విదేశీ ఆవుల వ్యామోహంలో పడిపోతున్నాము. మన సంపదను దూరం చేసుకుంటున్నాము. అందుకే అభ్యుదయ రైతు ఎం వర్మ దేశీ గోమాతను నమ్ముకొని పాడి రంగంలో రాణిస్తున్నారు. ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నటువంటి ఈ దేశీయ ఆవుల్ని పెంపకం చేస్తూ వాటి ఉత్పత్తులను కూడా వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తూ రాబోయే తరానికి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి రాజమండ్రి సమీపంలో ఉక్కుంపేట దగ్గర ఉన్నటువంటి ఎం వర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి దేశీయ ఆవుల పెంపకం, వాటి తీరుతెనులు, విధి విధానాలు ఏంటో ఆయన మాటల్లోనే ఈరోజు నేలతల్లి ప్రోగ్రాంలో చూద్దాం. ఒకప్పుడు మన దేశ జనాభా చాలా తక్కువ. అప్పటి పాల అవసరాల్ని దేశవాళీ ఆవులే తీర్చేవి. అయితే ఆ తర్వాత కాలంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు దేశీయ పాల ఉత్పత్తి సరిపోలేదు. దీంతో పాల దిగుబడిని పెంచేందుకు క్రాస్ బ్రీడింగ్ మార్గాన్ని అనుసరించారు. అప్పటి నుంచి డైరీ ఏర్పాటు చేయాలంటే అందరూ ఎక్కువ పాలిచ్చే విదేశీ ఆవులపైనే దృష్టి పెడుతున్నారు. దీంతో మన దేశీయ ఆవులు కనుమరుగైపోతున్నాయి. కానీ దేశీయ ఆవుల విశిష్టతను తెలుసుకున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వర్మ దేశీయ ఆవులను పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజమండ్రి సమీపంలోని హుకుంపేటకు చెందిన వర్మకి దేశీయ ఆవులంటే అమితమైన ప్రేమ. అందుకే తనకున్న 10 ఎకరాల విస్తీర్ణంలో గోవుల పెంపకాన్ని చేపట్టారు. ప్రస్తుతం ఈ రైతు దగ్గర 50 వరకు దేశీయ ఆవులున్నాయి. వీటిలో అధిక పాల దిగుబడి, పోషకాల లక్షణాలు, ఔషధ గుణాలు అధికంగా ఉండే 4 రకాల దేశీయ ఆవులను పోషిస్తున్నారు. ఆవుల పోషణకు అవసరమయ్యే గ్రాసాలను తన క్షేత్రంలోనే పూర్తి ప్రకృతి విధానంలోనే పెంచుతున్నారు. తాను మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్లు కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ రైతు అందరి రైతుల మాదిరిగా పాల విక్రయాలకు పోకుండా పాలతో ఉప ఉత్పత్తులను తయారు చేసి వాటిని అమ్ముతూ ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నారు. నిరంతరం పశువులను పాకలో కట్టేసి ఉంచకుండా వాటిని ఉదయమంతా ఆరుబయట పెంచుతున్నారు. ఇలా చేయటం వల్ల పశువులు ఆనందంగా ఉండి ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా మంచి పాలను ఇస్తాయంటున్నారు రైతు. ఆర్థిక పరంగానే చూడకుండా ఈ విధానం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలున్నాయో గుర్తించాలి. ఇక ఆవు వ్యర్థాలను అర్థవంతంగా ఉపయోగిస్తున్నారు ఈ పెంపకందారు. ఆరుబయట ఆరోగ్యంగా పెరుగుతున్న ఈ ఆవు మూత్రాన్ని, పేడను సేకరించి ఘన జీవామృతం, పంచగవ్య వంటి ప్రకృతి ఎరువులను తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నారు. తద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. మరి ఈ దేశవాళీ నెయ్యి ఉత్పత్తితో పాటు ఆవు వ్యర్థాలను ఉప ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలను స్థానికంగా కల్పిస్తున్న ఈ పెంపకందారు అనుభవాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వర్మ గారు నమస్తే. అసలు మీకు దేశీయ ఆవుల పెంపకం అన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి వీటి పెంపకం మొదలుపెట్టారు? 2011 నుంచి అండి. ఇది కొత్తగా ఆలోచన ఏం కాదు, మా తండ్రులు చేసేవారు. ఇప్పుడు దాన్ని వారసత్వంగా నేను స్వీకరించామండి. అయితే ఏంటంటే ఈ ఆవుల్ని మేము పోషిస్తూ వీటి ఉప ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా మేము సస్టైనబిలిటీ అవుతున్నాం. అవి ఘనజీవామృతం, పంచగవ్య, నెయ్యి తీస్తుంటాం, తయారు చేసి సప్లై చేస్తుంటాం. మీ దగ్గర ప్రస్తుతం ఎన్ని రకాల దేశీయ ఆవులు ఉన్నాయి? మొత్తం ఎన్ని దేశీయ ఆవులు మీరు సాగు చేస్తారు? 45 దేశీయ ఆవులు ఉన్నాయండి. అందులో 4 జాతులు ఉన్నాయి మా దగ్గర. ఎక్కువగా మా దగ్గర ఉన్నాయి ఒంగోలు, కపిలు ఉన్నాయండి. సాహివాల్ కూడా ఉన్నాయండి. గిరావో ఉంది.
దేశీయ ఆవుల పెంపక ధ్యేయంగా గత 12 సంవత్సరాల నుంచి కూడా వీటిని సాగుతూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల రైతులందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి ఉంది. చెప్పండి వర్మ గారు, ఇది కపిలావు. కపిలావు ముఖ్యంగా దీని ప్రత్యేకత ఏంటి? కపిలావుకి శివుడు కూడా దీని పాలుతో అభిషేకించవచ్చు అని ఒక రాసి ఉంది. దీని గురించి, దీని గొప్పతనం గురించి చెప్పండి. అంటే ఈ అరుదుగా ఉంటాయండి, మా దగ్గర భారీగా 20 ఉన్నాయండి. కపిలావులు 20 ఉండడం అన్నది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎక్కువ ఈ రేర్గా ఉంటాయండి ఈ కలరు. దీని పాలు అది ప్రాముఖ్యత ఉందన్నట్టుగా పురాణాల్లో ఉంది, సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి. ఇది ఇంకో రకం ఒంగోలు మామూలు వైట్ అండి. ఇది మనకి ఒంగోలు ఏరియాలో దీని గిత్తలు బాగా వ్యవసాయం చేస్తే బండపోటీలకి అది పనికి వస్తాయండి. ఇవి కూడా మంచి జాతి అండి. ఇవి మీకు రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది వీటిలో. కపిల్ కూడా అంతే కానీ రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. మీకు లంబీ స్కిన్ అన్ని చోట్ల వచ్చినాయి కానీ మాకు ఎప్పుడు అటాక్ అవ్వలేదు. ఈ చూడముచ్చటగా ఆరు బయటే సంచరిస్తూ స్వేచ్ఛాజీవులుగా ఉంటూ సరైన పోషణ అందివ్వడం వల్ల చాలా ఆరోగ్యంగా, చాలా ఆనందంగా కూడా ఇవి కనబడుతూ ఉన్నాయి. ఈ ఫాము నిజంగా చాలా చక్కగా ముచ్చటగా ఉంది. ఇది రాజస్థాన్, ఇది సాహిరీవాల్ రాజస్థాన్. ఇది కూడా చాలా మంచిదండి. ఇది వెన్న బాగా వస్తుందండి. ఇది మిల్క్ కూడా మామూలుగా మన ఒంగోలు మీద వాటి మీద ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 10 లీటర్లు ఇస్తాయండి ఇవి. ఇప్పుడు వరకు సాహిరీవాల్ అలాగే కపిలవర్ణం, దేశీయ వైట్ ఒంగోలుకు సంబంధించి ఈ ఆవుల్ని ప్రత్యేకతల గురించి చూసాం. ముఖ్యంగా చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి వీటి పెంపకం అన్నది చేపట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా వీటి దానాల విషయంలో కానీ, వాటి సస్యరక్షణ విషయంలో కానీ, ముఖ్యంగా వాటి సీజనల్ వ్యాధుల పట్ల కానీ, వాటికి ఏ విధమైన ఉపద్రవాలు సంభవించిన వాటి పెంపకంలో కానీ, వాటి పరిశుభ్రత కానీ, వాటన్నిటి విషయంలోనూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. అయితే వీటన్నిటినీ కూడా ఏ విషయంలోని రాజీ పడకుండా ఈ ఆదర్శ రైతు వర్మ గారు ప్రస్తుతం వీటిని సాగుతున్నారు. ముఖ్యంగా ఇంతటి భారీ స్థాయిలో దేశీయ ఆవుల పెంపకం అన్నది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న విషయం. అయితే మనం చూస్తూ ఉన్నాం వివిధ రకాల, ముఖ్యంగా 4 జాతులు, 4 రకాల దేశీయ ఆవులు మొత్తం అన్నీ కలిపి 50 ఆవులు ప్రస్తుతం ఈ ఫామ్లో ఉన్నాయి. వీటన్నిటినీ తగినంత మంది కూలీలను పెట్టి 12 సంవత్సరాల నుంచి వీటి పెంపకం చేస్తున్నప్పటికీ తొలుత వీటి మీద పూర్తిగా ఆదాయం లేకపోయినప్పటికీ నమ్ముకున్న సిద్ధాంతాన్ని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన దేశీయ ఆవుల పెంపకాన్ని చేపట్టాలి, రాబోయే తరాలకి ఈ సంస్కృతిని అందజేయాలన్న ఉద్దేశంతో సంకల్పించి ఈ పెంపకాలను అయితే చేపట్టడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ దేశీయ ఆవుల రకాల ప్రత్యేకతలు అయితే తెలుసుకున్నాం. వీటికి సంబంధించి మరిన్ని వివరాలు వర్మగారిని అడుగుదాం. ఈ పశువులకి సంబంధించినటువంటి విషయంలో, వాటి దానాల విషయంలో కానీ, ఎటువంటి దానాలు ఇవ్వాలి, రోజుకి ఎంతంత పరిమాణంలో ఇవ్వాలి, వీటి ఖర్చు ఎంత అవుతుంది? అంటే ఒక ఆవుకు వచ్చి రోజుకి 4 కేజీలు మినిమం ఇవ్వాలండి. ఈ దూడకైతే 2 కేజీలు, పెద్దాట్లకి పాలు ఇచ్చేట్లకైతే 4 కేజీలు దానా ఇవ్వాల్సి ఉంటుందండి. ప్రత్యేకించి అంటే వీటి కోసం ఏమైనా పశుగ్రాసాలు అంటే పచ్చిగడ్డి ఇవ్వడానికి గురించి వరకు ఏమేమి పెంచుతున్నారు? గడ్డి అయితే మనం సూపర్ నేపియర్ పెంచేవాళ్ళం అండి. అలాగే మన సెంగల్ గడ్డి అని ఒకటి, జెర్సీ మన ఇంగ్లీష్ గడ్డి అని ఒకటి పెంచేవాళ్ళం. ఇప్పుడు వాటి స్థానంలో చిలకడ దుప్పను పెంచడం మొదలు పెట్టామండి. దానిది ఎక్కువ న్యూట్రిషన్ ఉండడం వల్ల అది మంచిదని తెలియడంతో దాన్ని డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు మీ దగ్గర ప్రస్తుతం 50 వరకు ఆవులు ఉన్నాయి కదా, వాటి పాల ఉత్పత్తి ఎలా ఉంటుంది? పాలు అంటే ఇప్పుడు శీతాకాలం ఇప్పుడు జనరల్గా కొంచెం తగ్గుతాయండి, వర్షాకాలం బాగానే ఇస్తాయి. ఇప్పుడు కొద్దిగా దిగుబడి తక్కువగా ఉంటుంది కానీ బాగానే ఇస్తున్నాయండి. రోజుకి మాకు ఒక 60-70 లీటర్లు వస్తాయండి పాలు. దాని నుంచి నెయ్యి తీస్తాం. డైలీ 2 కేజీలు నెయ్యి వస్తుంది.
కేజీ 3000 చేసి అమ్ముతున్నాం అండి దాన్ని. అంటే ముఖ్యంగా ఒక్కొక్క ఆవు ఎన్ని నెలల పాటు రోజుకి ఎన్ని లీటర్ల చొప్పున ఇస్తుంది అంచనా ప్రకారం? యావరేజ్ 6 నుంచి 8 లీటర్లు వేసుకోండి ఒక ఆవుకు వచ్చి. అది మీకు 6 నెలల నుంచి 8 నెలల వరకు ఇస్తుందండి. ఇంకా వీటి ఇచ్చే పాలని బయటికి విక్రయించేస్తారా, లేదంటే వాటి ఉత్పత్తులు ఏమన్నా మీరు తయారు? ఓన్లీ గీ తీసి గీ వరకు అమ్ముతాం తప్ప మనం పాలు అమ్మవండి. ముఖ్యంగా ఆవు మూత్రంతో ప్రకృతి ఎరువు తయారు చేస్తారు. ఆ ఎరువుని మీరు ఏ విధంగా వాడతారు? బయట వారికి ఏ విధంగా మీరు సప్లై చేస్తారు? అంటే టన్ను వచ్చి 6000 రూపాయలు చొప్పున అమ్ముతున్నామండి. మొత్తం అన్ని జిల్లాలకి అమ్ముతున్నాం. మొత్తం ఏపీలో ఉన్న అన్ని జిల్లాలకి వెళ్తుంది. మనకి ఛత్తీస్గఢ్, రాయ్పూర్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర 4 రాష్ట్రాల్లో కూడా మనకు రైతులతో పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు తీసుకుపోతున్నారండి. ముఖ్యంగా పశువులకి దానాలకు సంబంధించిన విషయంలో ఏ టైంలో అందిస్తారు? దానా రోజు ఉదయం ఉడకబెట్టి సాయంకాలం పెట్టడం ప్రతిరోజు చేస్తామండి. ఇంకా ఆ రోజు ఈ రోజు అని లేదు, ప్రతిరోజు సాయంకాలం దానా పెట్టడం. అది ఉదయం ఉడకబెట్టి సాయంకాలానికి చల్లారుతుందండి, సాయంకాలం పెట్టడం జరుగుతుందండి. ఇంక ఉట్టప్పుడు న్యాచురల్గా అలా వదిలేస్తాం, బయట మేస్తాయండి. అది వీటి విధానం అనమాట. ఇప్పుడు సీజనల్కి సంబంధించి వీటికి వ్యాధులు అవి వస్తూ ఉంటాయి. వాటి ఆరోగ్యం పట్ల లేదంటే వాటికి వచ్చిన వ్యాధుల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఇక్కడ మాకు వెటర్నరీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయగానే వస్తారండి. వాళ్ళు వచ్చి చూసి ఈ మెడిసిన్స్ అవి ఇచ్చేసి వెళ్తారండి. ఇబ్బంది లేదు. వ్యవసాయం చేసే రైతులు లేదంటే ఇలాగే దేశీయ ఆవులు పెంపకం చేయాలనుకున్న రాబోయే తరం రైతులకి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఇది ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన పని అండి. ఇది భవిష్యత్తులో అవసరం అండి. ఇది దీనివల్ల నష్టపోయేది ఏమి ఉండదు. దీనివల్ల సమాజానికి మంచి జరుగుతుందండి. వ్యవసాయానికి మన రసాయన ఎరువులు లేకుండా ఈ మన ఘనజీవామృతం పంచగవ్యాలతో వ్యవసాయం చేయొచ్చు అని మనం రుజువు చేస్తామండి. అలా చేసే వాళ్ళకి మనం సప్లై చేయడం జరుగుతుంది. చివరగా దేశీయ ఆవుల పెంపకం ఇంత ఆదర్శంగా చేపడుతూ ఏపీ గోపుష్టి దాంట్లో కూడా మిమ్మల్ని ప్రభుత్వం కూడా గుర్తించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మీరు ఈ దేశీయ ఆవుల పెంపకం గురించి మీ మాటల్లో చెప్పాలంటే 4 మాటల్లో ఏం చెప్తారు? ఇది చాలా మంచి పరిణామని భావిస్తున్నానండి. ఇది సమాజానికి ఉపయోగపడుతుంది. అలాగే గవర్నమెంట్ ప్రోత్సాహకరం కూడా మాకు అందింది. దీన్ని వల్ల ఇబ్బందులు ఏమీ లేదు. మాకు ప్రస్తుతం అయితే మేము సంతోషంగానే ఉన్నామని చెప్తాం. ఆవులన్నింటినీ కూడా ఆరు బయట ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలాగే ఉంచేస్తారంటారు. దానికి ప్రత్యేకమైన కారణం ఏంటి? ఎందుకనే ఆవులను ఆరు బయట చాలామంది షెడ్లోనే అవి పెడతా ఉంటారు. నేను చూసినప్పుడు మిగతా ఆవులు కానీ వేరే రకాల దేశీయ ఆవులని ప్రత్యేకించి ఎండలో ఉంచారా? ఎందుకని అసలు ఎండలో ఉండవలసి వచ్చింది? అంటే ఇది అతి పురాతనమైన విధానం అండి. ఇది మనం చేసేది ఏంటంటే ఆవుల్ని వాటికి అవి వదిలేస్తే వాటికి అవి తిరిగి రావాలి. దానివల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఆవులు. అది దాన్ని గమనించడం జరిగింది. మనం కట్టేసి ఉంచితే అవి కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతాయండి, ఎగ్రెసివ్గా ఉంటాయి. ఇది ఇలా వదిలేయడం వల్ల ఎంతో సౌమ్యంగా ఉంటూ వాటికి ఆరోగ్యకరంగా ఉంటాయండి. అది ఒక పద్ధతి, మంచి పద్ధతి. తర్వాత మనకు తెలిసింది ఏంటంటే అలా వదిలేసి అన్నీ తిరిగి రావడం వల్ల ఆ పాలు కూడా ఎక్కువ పోషకాలు ఉంటాయని మనకు అర్థమైందండి. కనుమ పండుగ రోజు పశువుల పండుగ. ఈరోజు ప్రత్యేకించి మీకు హెచ్ఎంటీవీ తరఫున పశువుల పండుగ శుభాకాంక్షలు. మీలాంటి రైతు, ఆదర్శ రైతు, దేశీయ ఆవులను పెంపే రైతుకి ముఖ్యంగా చెప్పవలసిన సుదినం. ధన్యవాదాలు. దేశీయ ఆవుల్లో ఎన్నో జాతులున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేరువేరు రాష్ట్రాల్లో వేరువేరు రకాల జాతులున్నాయి. మూపూరము, గంగడోలు ఉన్నవి భారతీయ ఆవులు. ఈ ఆవులు ఇచ్చే పాలలో A2 ప్రోటీన్ ఉంటుంది. ఇవి మంచి పాలు. అందుకే ఈ పాలతో నెయ్యిని ఉత్పత్తి చేస్తున్నారు ఈ రైతు. శరీరంలో కొవ్వు పెరిగిన వారంతా ఆవు నెయ్యి తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. మరి దేశవాళీ ఆవులు మరిన్ని విశేష గుణాలను ఇప్పుడు తెలుసుకుందాం. దేశీయ ఆవుల్లో ఉన్నటువంటి అరుదైన గొప్పతనం ఒకటి అందరికీ ఈ సందర్భంగా తెలియజేయాలి. ముఖ్యంగా దేశీయ ఆవులో మోపురం అని ప్రత్యేకించి ఈ దేశీయ ఆవులకే ఉంటుంది. దీన్ని మోపురం అంటారు. ఆ మోపురం ద్వారా ఆరు బయట విచ్చలవిడిగా తిరగగలిగినటువంటి దేశీయ ఆవులన్నిటికీ కూడా ఆ మోపురంలో సూర్యకేతు నాడి అని ఉండడం, పూర్తిగా కూడా ఈ సూర్యరశ్మిని పూర్తి స్థాయిలో సంగ్రహించడం, దాని ద్వారా పాలలో ప్రత్యేక విలువలు కలిగిన మూలకాలు పాలతో కలిసి రావడం, ఆ పాలు
తాగిన వాళ్ళకి, ఆ పాల ఉత్పత్తులు తిన్నవారికి కూడా ధాతుపుష్టి పూర్తిగా కూడా రోగనిరోధక శక్తి, కండరాల పటుత్వం, ఇటువంటి అన్నిటికీ కూడా ముఖ్యంగా ఒక బలమైన విటమిన్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ పాలకు సంబంధించినంత వరకు పూర్తిగా అందులో మూలకాలు ఏంటి, వాటిలో ఉన్నటువంటి ధాతువులు ఏంటి, ఆ పాల గొప్పతనం ఏంటి, ఇప్పటివరకు ఆదర్శ రైతు వర్మగారితో మాట్లాడాం. ఆయన మేనల్లు ప్రస్తుతం మణికంఠ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆ విషయం కూడా తెలుసుకుందాం. ఆవు పాల ప్రత్యేకత ఏమిటి, దాంట్లో ప్రత్యేకించి ఏ విటమిన్లు ఉంటాయి, దేనికి అవి ఎక్కువగా మనకి ఆరోగ్యపరంగా ఆవు పాలు చాలా మంచిది, ఆరోగ్యకరమైనవి అంటారు. ఇంకా వేటికి ఈ ఆవు పాలు ముఖ్యంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి? ముఖ్యంగా ఈ దేశీయ ఆవు పాలని A2 మిల్క్ అంటారండి. A2 మిల్క్ అంటే ఈ దేశీయ ఆవుల్లో ఉండే ప్రోటీన్ మోస్ట్ డైజెస్టబుల్ ప్రోటీన్ అండి A2 మిల్క్. అది దేనివల్ల మనకి ఇది వస్తుందంటే మెయిన్ మనం ఆవును చూస్తే కనుక మూపురం ఉంటుంది కదండి. ఆ మూపురం ఏంటంటే కాస్మిక్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల మనకి A2 మిల్క్ అనేది వస్తుందన్నమాట. మరియు ఆవు పాల నుంచి మనం పెరుగు నుంచి తీసినటువంటి నెయ్యి ఉంటుంది కదండి. నెయ్యిలో మనకి ADEK 4 విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయండి. ఇవన్నీ కూడా బయో అవైలబుల్ ఫామ్లో ఉంటాయన్నమాట. మనం విటమిన్ ఏ కనుక చూసుకుంటే బీటా కెరోటిన్ ఫామ్లో ఉంటాయి మన క్యారెట్ కానీ ఆకుకూరలు కానీ. ఇది మనకి లివర్ అన్నది కన్వర్ట్ చేస్తుంది విటమిన్ ఏ కింద. మనకి ఆవు నెయ్యిలో డైరెక్ట్లీ అబ్జర్బుల్ ఫామ్ అండి. ఒక చిన్న స్పూన్ ఆవు నెయ్యిలో మనకి ఎంత విటమిన్ ఏ దొరుకుతుందంటే విచ్ ఇస్ మనకి రోజుకి సరిపోతుంది అనమాట అండి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. అండ్ ఆల్సో మనకి COVID-19 పాండమిక్లో మీరు చూసే ఉంటారు, మొత్తం జింక్ డిఫిషియన్సీ వల్ల మనకి ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో అందువల్ల జింకోవిట్ అనేది విరివిగా వాడడం జరిగింది. అదేంటంటే అవి సింథటిక్ సప్లిమెంట్స్ అండి. అవి మన బాడీకి అబ్జర్బ్ అవుతాయో లేవో 100% గ్యారంటీ లేదు. సాయిల్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అంటే మనం మొక్కల నుంచి మన ఆకుకూరలో ఉండే జింక్, అది మనకి ఎరువుల ద్వారా మన ఆవు పేడ భూమి మీద పడగానే అక్కడ జింక్ అన్నది మొబిలైజ్ అవుతుంది అన్నమాట, మినరల్. ఆ మొబిలైజ్ అయినప్పుడు ప్లాంట్ అది అబ్జర్బ్ చేసుకుని హ్యూమన్స్కి ఇంకా బయో అవైలబుల్ ఫామ్ కింద దాంట్లో ఉండే బాండ్స్ని ఈజీ చేయడం వల్ల మనకి ఈజీలీ అబ్జర్బ్ అయ్యేలాగా జరుగుతుంది అన్నమాట జింక్ అన్నది. సో ఆవు పేడ, ఆవు మూత్రంతో వ్యవసాయం అంటే మీరు చూసారు ఇప్పటిదాకా ఏంటంటే మనం చేసే ఘనజీవామృతం కానీ పంచగవ్య కానీ సాయిల్లో ఉండే మైక్రోబ్స్ని పెంచి జింక్ అన్నది మినరల్స్ని, ఒక జింకే కాదండి, ఇంకా మెగ్నీషియం కానీ మ్యాంగనీస్ కానీ ఇంకా ఇంపార్టెంట్ ట్రేస్ మినరల్స్ అన్నీ కూడా మన ప్లాంట్కి అవైలబుల్ అయ్యే ఫామ్లో మనకి ఈ జరుగుతుంది అనమాట ఈ గో ఆధారిత వ్యవసాయం వలన. ఇన్ని ప్రాముఖ్యతలు సంతరించుకున్న దేశీయ ఆవులు పెంపకం అంటే సాధ్యమైన పనేమీ కాదు. అందుకే చాలామంది వెనకడుగు వేస్తూ దీన్ని పూర్తిగా మరుగున పడేశారు. అయితే ఈ మధ్య ఔత్సాహిక రైతులు కొంతమంది ఈ పాడి రంగం వైపు విరివిగా అడుగులు వేయడం, దేశీయ ఆవుల పెంపకం మళ్ళీ పునర్జన్మ పోసుకోవడం నిజంగా భారతదేశ అదృష్టం అనే చెప్పుకోవాలి. ఈ ఆవు యొక్క ప్రయోజనాలు అటు రైతులకే కాదు, దేశ ప్రజలకి, రాబోయే తరాలకి, బాలబాలికలకి ముఖ్యంగా ఎంతో మేలు చేకూరుస్తున్నాయన్నది నిత్య సత్యం. ఇప్పటికైనా అందరూ గుర్తెరిగి దేశీయ ఆవుల పెంపకాన్ని ప్రోత్సహించండి. వాటి పాలని, పాల ఉత్పత్తుల్ని నిర్భయంగా సేవించండి అని గొంతెత్తి చాటుదాం. వీడియో జర్నలిస్ట్ గణేష్తో వర్మ, HMTV, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి. చూసారుగా ఈ పెంపకందారు విజయ గాథను. ఇదే స్ఫూర్తితో మీరు దేశీయ ఆవుల సంరక్షణకు నడుం బిగిస్తారని ఆశిస్తున్నాం. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.